వేడిగా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. శనివారం ఉదయానికి నీటి మట్టం 40.5 అడుగులకు చేరింది. ఎగువను చూస్తున్న వరదతో పాటు శబరి నది ఉధృతి వల్ల గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. అధిక 2 రోజుల క్రితం 23 అడుగులు ఉన్న గోదావరి ప్రవాహం నేడు 40.5 అడుగులకు చేరుకుంది. దీంతో స్నానఘట్టాల ప్రాంతాలలోకి చాలా మెట్లు వరద నీటితో మునిగిపోయి దుమ్మగూడెం మండలం పర్ణశాల వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. సీతవాకు వద్ద నారాచిరల ప్రాంతం ఇక సీతమ్మవారి విగ్రహం వరద నీటిలో మునిగిపోయింది. గోదావరిలో నీటి మట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. వేడిగా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. శనివారం ఉదయానికి నీటి మట్టం 40.5 అడుగులకు చేరింది. అయితే ఎక్కువ కురుస్తున్న భారీ వరద ఉధృతితో ఇటు గోదావరి నదీ ప్రాంతం కూడా తీవ్రంగా క్రమంగా పెరుగుతుందని చెప్పవచ్చు. దీని మీద మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, ప్రస్తుతానికి ఆ గోదావరి నది నీటి మట్టం ఎన్ని పాయింట్ల వద్ద స్థిరంగా ఉంది? సో ప్రమాద హెచ్చరికలు కూడా ఇంకా జారీ చేయలేదు ప్రస్తుతానికి. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వరుణ్, ఖమ్మం జిల్లా గోదావరికి సంబంధించినటువంటి భద్రాద్రి జిల్లాలో జరుగుతున్నటువంటి గోదావరి ప్రస్తుత ప్రవాహానికి సంబంధించి కొంత హెచ్చరికలకు దగ్గరగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాళేశ్వరం, ఇంద్రావతికి సంబంధించినటువంటి ప్రాంతం నుంచి వరద పోటెత్తుతోటి గోదావరికి సంబంధించి భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ప్రస్తుతం నీటి మట్టానికి సంబంధించి మధ్యాహ్నం అప్డేట్ వరకు 41.30 అడుగులకు చేరినట్టుగా అధికారులు అధికారికంగా ప్రకటించారు. దాని ఇంకా మరింత ప్రమాదం పెరిగే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా అధికారులు ఇప్పటికీ తెలియజేశారు. అంటే మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులకు చేరిన తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు శబరి నదిలో కూడా వరద పోటెత్తడంతో వాటర్ ఫ్లో అనేది రిటర్న్ అందుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి వాసులందరూ కూడా జూలై మాసం వచ్చిందంటే చినుకు పడితే చాలు కునుకు లేకుండా చేస్తుంది అనేటువంటి పద్ధతిలో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతం చేరేటువంటి ప్రజలందరూ కూడా అల్లకొల్లాలంగా గురవుతా ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించి కూడా వారికి సంబంధించి ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలని చెప్పేసింది. అప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దిశేశ్వర్ పటేల్ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా ఇప్పటికే పారిశుద్ధ కార్మికులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో మరోవైపున గజ ఈతగాళ్ళందరినీ కూడా అక్కడ అందుబాటులో ఉంచింది. ఎవరిని కూడా గోదావరి పరివాహక ప్రాంతం వైపు వెళ్ళకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. స్నానఘట్టాలకు సంబంధించి కూడా పూర్తిగా మూసివేశారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఇతర వ్యాపారాలకు చెందినటువంటి ఉన్నాయో ఆ పూజా సామాగ్రి అనేటువంటివి కూడా ఎగువ ప్రాంతానికి అంటే తరలించే ప్రయత్నం కూడా అక్కడ అధికారులు చేస్తా ఉన్నారు. ఇటీవల కాలంలో అంటే సమ్మర్ వరకు కూడా 2 అడుగులు కూడా లేనటువంటి గోదావరి జూన్ జూలై వచ్చిన తర్వాత వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుండటంతో భద్రాచలం వాసులతో పాటు పరివాహక ప్రాంత వాసులు కూడా తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇప్పటికే దుమ్ముగూడెం మండలానికి సంబంధించినటువంటి సున్నంబట్టి ప్రాంతంలో సీతమ్మకి సంబంధించినటువంటి వాగు వద్ద కూడా ఇప్పటికే ఉధృతి మరింత పెరిగిందనేటువంటిది కూడా ఇప్పుడు చెప్పుకొస్తా ఉన్నారు. మనకు ఊర్లో కూడా గ్రామాలకు కూడా వాటర్ రాబోతా ఉన్నాయి. అక్కడ కూడా అధికారులు కూడా
వివిధ రూపాల మొదటి ప్రమాదానికి సంబంధించినటువంటి హెచ్చరికలు జారీ చేసేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అంటే ప్రధానమైనటువంటి ఇంద్రావతి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వస్తున్నటువంటి భారీ వరద ఉధృతితోటి గోదావరికి సంబంధించి మాత్రం నీటి మట్టం క్రమంగా పెరుగుతా ఉంది. ఇది గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం జూలై మాసం వచ్చిందనంటే మాత్రానికి ఆ ఏరియా భద్రాచలం పరివాహక ప్రాంతం మొత్తం కూడా అల్లకొల్లంగా మారేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. వారిని గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువగా ప్రతి సంవత్సరం కూడా జరిగేది అదే నీటి పట్టు కొంత స్థాయి అంటూ పెరుగుతూ వస్తూ ఉంది. సో గతంలో మనం చూసాము సేమ్ ఇదే టైంలో కూడా ఈ గోదావరి కృష్ణా నది పొంగి ఏ విధంగా ఖమ్మం జిల్లాను అతలకుతలం చేసిందో, సో అలాంటి తప్పిదాలను ఇప్పుడు చేయకుండా అధికారులు అక్కడ ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు. సో ఎస్పెషలీ ఆ నీటి మట్టం పెరగకుండా ఒకవేళ పెరిగినా కానీ దిగువకు విడుదల చేయడానికి ఇలాంటి క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అధికారులు? వరుణ్, ప్రస్తుతం భద్రాచలానికి సంబంధించి ప్రమాద స్థాయిలో ప్రవహించేందుకు ప్రమాదం పొంచి ఉంది తప్ప ప్రస్తుతం అటువంటి మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయలేదు. దాదాపు 52-53 అడుగులు చేరితే తప్ప కరకట్టకు సంబంధించి నుంచి వాటర్ అనేది క్రమంగా దాటే అవకాశం ఉండే ఛాన్స్ లేదు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అధికారుల యంత్రాంగం కూడా అప్రమత్తం అయ్యారు. మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు గజ ఈతగాలను ఇతర వాళ్ళని సేవ్ చేసేందుకు అవసరమైనటువంటి పడవల్ని కూడా అందుబాటులో తీసుకొచ్చారు. దాంతో పాటు ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి అంటే వృద్ధులు కావచ్చు, అదే నేపథ్యంలో ప్రధానంగా చిన్న పిల్లల్ని కూడా అప్రమత్తంగా ఉంచేందుకోసం వాటి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటుకు దిశగా అక్కడ ఉన్నటువంటి భద్రాచలానికి చెందినటువంటి అధికారులు, సిడబ్ల్యూసి అధికారులు పర్యవేక్షణలో అందరూ కలిసి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటిది. మరోవైపున గోదావరి నదిపై కావచ్చు, గోదావరి చుట్టుపక్కల ఏ ప్రాంతంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫీలకు కానీ ఇతర పరిశీలన కోసం కూడా జనాన్ని వెళ్ళనీయకుండా పోలీసులకు సంబంధించి యంత్రం అక్కడ పహార కాస్తా ఉంది. మరోవైపు జూలై మాసం ముగిసి ఆగస్టు ఫస్ట్ వీక్ అంతవరకు కూడా గోదావరి యొక్క ఉగ్ర రూపం క్రమంగా ఏ క్షణమైన పెరిగే ప్రమాదం ఉండడంతో కూడా అక్కడటువంటి ప్రజలు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళందరికీ ధైర్యం చెప్పేందుకోసం కావచ్చు, ఇతర కావచ్చు, పోలీసు అధికారులు, కలెక్టర్ వీళ్ళందరూ కూడా అప్రమత్తం నిరంతరంగా పర్యవేక్షిస్తా ఉన్నారు. మరోవైపున ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి స్లూయస్ సంబంధించిన వాటర్ మొత్తాన్ని కూడా తీసి పంపుల ద్వారా నీటి మట్టాన్ని నదిలోకి వదిలేందుకు ఆ రకమైనటువంటి పంపులు కూడా పైప్ లైన్ కూడా బిగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తానికి భద్రాచలం పట్టణానికి ప్రమాదంగా మారుతున్న జూలై నెలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఆ జూలై నెలకు సంబంధించినటువంటి ఆ ప్రమాదాన్ని నుంచి బయటపడేందుకోసం భద్రాచలం వాసుల్ని అధికారులు అప్రమత్తం చేస్తూనే ప్రజలందరినీ కూడా వాళ్ళందరినీ కూడా అవగాహన కల్పించేందుకోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువగా చూసుకున్నట్లయితే ఉపేందర్, ఇదే నెలలో అదేవిధంగా వచ్చే నెల ఆగస్టు, ఈ 2 నెలల్లో కూడా ఎక్కువగా వరద అనేది వస్తూ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ జరుగుతూ ఉంది. అదేవిధంగా కొద్ది రోజుల్లో కూడా మరొక పండుగలు కూడా రెడీగా ఉన్నాయి. సో వీటికి ఆటంకం కలగకుండా ఇట్ ద సేమ్ టైం ఇటు జరుగుతున్న భద్రాచలంలో ఉన్న వేములవారికి కానీ లేదంటే మిగిలిన ఎక్కువగా ఉన్న తెలంగాణలో ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఎస్పెషలీ పునరావాస కేంద్రాలకి వాళ్ళకి అవగాహన కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? వరుణ్, ప్రధానమైనటువంటిది గతం నుంచి కూడా గోదావరి జూన్, జూలై, ఆగస్టు వచ్చిందనంటే గోదావరి పరివాహక ప్రాంతం తీవ్రమైనటువంటి భయాందోళన కావచ్చు పరివాహక ప్రాంత ప్రజలు ఉంటారు. నిరంతరప్రాయంగా కునుకులు లేకుండా చేసేటువంటి గోదావరి యొక్క జలకళ ప్రస్తుతం ఆ ప్రాంతం వాసుల్ని మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంచారు. భవిష్యత్తులో అంటే 43 అడుగుల నుంచి 45 అడుగులు, తర్వాత 43 అడుగుల నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అవుతాయి. 45 సెకండ్ హెచ్చరిక, మూడో హెచ్చరికకు సంబంధించి 48 అడుగులకి హెచ్చరిక. అంటే ప్రతి 5 అడుగులకు ఒకసారి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి అధికార యంత్రాంగం ఆయా ప్రాంతానికి సంబంధించి పరివాహక ప్రాంతంలో ఇప్పటికే అన్ని రకాల బృందాలని, సంరక్షకుల్ని అక్కడ అందుబాటులో తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం అక్కడ దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కావచ్చు, లేదంటే దుమ్ముగూడెం ప్రాంతానికి, సీతమ్మ పర్ణశాల ప్రాంతానికి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కానీ వాహనాలకు సంబంధించి పూర్తిగా నియంత్రించే అవకాశం కనబడుతూ ఉంది. ఇప్పటికే భద్రాచలం ప్రాంతం గుడికి దగ్గరలో ఉన్నటువంటి స్నానఘట్టాలకు సంబంధించి ప్రజల్ని ఎవరిని వెళ్ళనీయకుండా, స్నానాలు కూడా చేయనీయకోకుండా దూర ప్రాంతంలో వాళ్ళు నుంచేసి కొంత అక్కడ పర్యవేక్షణ కొనసాగుతా ఉంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి భద్రాచలం, అనేక సెంటిమెంట్కి కేంద్రమైనటువంటి భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని ఎవరైతే విజిటింగ్కి వస్తారో వీళ్ళందరూ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మరోవైపునటువంటి ప్రధానమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతూ
అధికారులు సూచిస్తా ఉన్నారు. అటు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకి సంబంధించి గోదావరి యువతల ఒడ్డు నుంచి అవతల వైపు ఒడ్డు వైపు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆ బ్రిడ్జి వైపు కూడా ఎవరిని కూడా వెళ్ళనీయకోకుండా వెహికల్స్ ని కూడా ఒక్క క్షణం కూడా అక్కడ వెయిట్ చేయలేకుండా దాన్ని అక్కడ నుంచి ట్రాఫిక్ అంతరాయం జరగకోకుండా కూడా వివిధ రకాల ఏర్పాట్లతోటి అధికారులకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ సూచనలు చేస్తూ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. రెడీగా అది చూసుకున్నట్లయితే భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే దాదాపు 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే 23 అడుగులు ఉంది. బట్ ఇక్కడ ప్రస్తుతానికి వచ్చేసరికి 2 రోజుల వ్యవధిలోనే 40.5 అడుగులకు చేరింది. సో ఎగున ప్రవహిస్తున్న వాటర్ ప్రవాహంతో దీనిని దిగువ కూడా వదిలేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు అధికారులు. ప్రస్తుతానికైతే ఒకవేళ లాస్ట్ ఇయర్ జరిగిన తప్పిదాలని ఈ సంవత్సరం జరగకుండా ఖచ్చితంగా వాళ్ళు ప్రవాస కేంద్రాలకు ప్రవేశించడం కానీ లేదంటే ఈ నీటిని దిగువకు విడుదల చేయడంలో కానీ ఇటు దొమ్ముగూడులో ఉన్న సీతమ్మవారి పర్ణశాల దగ్గర ఏర్పాటు చేస్తున్న అన్నింటిని కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే అంత నార్మల్గా ఉంది, జలకళ సంతరించుకుందని కూడా చెప్పవచ్చు. మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఇంకా జారీ చేయలేదు. సో ఇక రెండో అంశం వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో మన